హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఆర్కే ఫ్యామిలీ వ్లాగ్స్. మీలో కనుక నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. అండ్ మీకు కనుక నా వీడియోస్ నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈరోజు అయితే నేను ఇక్కడ బ్లాక్ జామున్ ఫ్రూట్స్ చూపిస్తున్నాను కదా, ఇవైతే మాకు పక్కనే ఉందండి చెట్టు. ఇంకా వాళ్ళైతే మార్నింగే తెంపారనమాట. ఇంకా అందుకే కొన్ని అందరికీ పంచారు, ఇంటి పక్కన వాళ్ళందరికీ. ఇక్కడ నుంచి చూస్తున్నారు కదా, అదైతే చెట్టు మా ఇంటి దగ్గర నుంచి చాలా దగ్గరగా ఉంటుంది. అండ్ సీజన్ వచ్చినప్పుడైతే మాకైతే ఈ ఫ్రూట్స్ చాలా ఫ్రీగానే దొరుకుతాయి, కొనాల్సిన పని కూడా లేదు. ఎందుకంటే బయట చాలా కాస్ట్ ఉంటుంది ఈ ఫ్రూట్స్. సాటర్డే కాబట్టి ఇంకా మేమైతే మార్నింగ్ టెంపుల్కి వెళ్దామని చెప్పేసి అయితే అనుకున్నాము. అందుకే ఇంకా ఫస్ట్ కర్రీ అయితే ప్రిపేర్ చేసేద్దాము, తొందరగా అయిపోతుంది అని చెప్పేసి ఇక్కడైతే మమ్మీ తోటకూర అయితే చాప్ చేస్తున్నారు. ఎందుకో తెలియదండి, అసలు వంటగదిలో పని అయిపోతే సగం పని అయిపోయినట్టు అనిపిస్తుంది. అది ఏదైనా కానీ, టిఫిన్ అయినా కానీ, కర్రీ అయినా కానీ, రైస్ పెట్టడం అయినా కానీ, ఏదైనా కానీ మనకు వంట పని అయిపోతే సగం పని అయితే ఇంట్లో అయిపోయినట్టే అనిపిస్తుంది. సో అందుకే ఇంకా మేము కూడా ఫస్ట్ కర్రీ ప్రిపేర్ చేద్దామని చెప్పేసి అయితే ఇక్కడ ఫస్ట్ తోటకూర అయితే కట్ చేసుకున్నాము. ఇంకా మా మమ్మీ చూడండి ఎంత చిన్నగా కట్ చేశారో. ఇలా కట్ చేస్తే ఏంటంటే ఇంకా మనకి కూర కూడా తొందరగా ఉడికిపోతుంది, ఎక్కువ టైం కూడా తీసుకోదు. మేమైతే ఇంకా తోటకూరలో టమాటా వేసి కొంచెం పులుసు పెడదామని చెప్పేసి అయితే అనుకున్నాము. ఇంకా అందుకోసం అని చెప్పేసి దాంట్లోకి 3 టమాటాస్ అయితే కట్ చేసుకున్నాము. అండ్ హాఫ్ ఆనియన్ అయితే కట్ చేసుకున్నాము, 2 పచ్చిమిర్చి అండ్ కొంచెం చింతపండు. సో మా మమ్మీ అయితే వేస్తారంట. సో ఇంకా అవన్నీ అయితే వేసి ఒక గిన్నెలోకి అయితే పక్కన పెట్టుకేసుకున్నాము. ఇంకా కుక్కర్కి వేసి ఉడికిద్దాంలే అని చెప్పేసి, నార్మల్గా వేసినా కానీ మనకు తొందరగానే ఉడికిపోతుందండి. సో ఇంకా మేము టెంపుల్కి వెళ్తున్నాము కదా, తొందరగా అవ్వాలని చెప్పేసి కుక్కర్కి అయితే వేద్దామని చెప్పేసి అయితే పక్కన పెట్టేసుకున్నాము. ఇంకా మాకైతే ఈరోజైతే టిఫిన్ దోసే. ఇంకా మా ఇంట్లో అయితే వీక్లీ 3 డేస్ అయితే దోశ ఉంటుంది, ఎందుకంటే నాకు చాలా ఇష్టం కాబట్టి. సో ఈరోజు ఏంటంటే అనుకోకుండా మా పక్కన అక్క వాళ్ళు కూడా మాతోనే టిఫిన్ చేశారు. బట్ వాళ్ళు ఏంటంటే బయట నుంచి తెప్పించుకున్నారు. ఇంకా మీతో పాటు తింటామని చెప్పేసి ఇంట్లోనే తిన్నారు. ఇక్కడ ఏమైందంటే చట్నీ వచ్చేసి మా ఇంట్లో ప్రజెంట్ అయిపోయింది, బట్ వాళ్ళు తెప్పించుకున్నారు కదా, సో అందులో చట్నీ కొంచెం మాకు షేర్ చేశారు. అలా ఫైనల్గా మా టిఫిన్ కూడా కంప్లీట్ చేసేసుకున్నాము. తర్వాత ఇంకా డిషెస్ అన్నీ వాష్ చేసేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని, ఇల్లంతా తుడిచేసుకొని, ఇక్కడ పూజ కోసం అయితే పూలు తెద్దామని చెప్పేసి బయటికి వెళ్ళి పూలు అయితే తీసుకొచ్చాను. ఇంకా మధ్యలో కశ్మీ లెగుస్తుందా అని చెప్పేసి ఇక్కడ చూసుకుంటూ ఉన్నానన్నమాట. ఇంకా దేవుడి దగ్గర పూజకి అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇక్కడ. ఇంకా ఫస్ట్ దేవుడి పటాలన్నీ నీట్గా తుడిచేసుకొని వాటికి చక్కగా బొట్లు పెట్టుకొని, చక్కగా పూలన్నీ అలంకరణ చేసుకొని, పూజ దగ్గర సామాగ్రి మొత్తం శుభ్రంగా కడిగేసుకొని వాటికి కూడా బొట్లు పెట్టేసుకొని పూజకైతే మొత్తం అన్నీ సిద్ధం చేసుకున్నాను. ఇంకా ఫైనల్గా నేను కూడా బొట్టు పెట్టేసుకొని ఇంకా నా పూజనైతే స్టార్ట్ చేశాను. ఎందుకో తెలీదు, పూజ చేసుకుంటే ఎంత బాగుంటుందంటే, ఎంత పాజిటివ్ వైబ్ ఉంటుంది ఆ రోజు మొత్తం. అందుకే నేను పూజ చేసేటప్పుడు చక్కగా నీట్గా చేసుకుంటాను. ఇంకా దీపారాధన కూడా చేసేసి ఇక్కడ ప్రసాదం కోసం అయితే ఇంట్లో ప్రజెంట్గా ఫ్రూట్స్ అయితే అవైలబుల్గా లేవు, అందుకని ఇంకా చక్కెరతో పెడదాంలే ప్రసాదం అని చెప్పేసి మమ్మీ అయితే షుగర్ డబ్బా తీసుకొచ్చారు. నేను ఇంట్లో ఏది లేకపోతే షుగర్తో అయితే పెడతానండి. మీరు కూడా నాలాగా ఎవరైనా పెడితే మాత్రం నాకు డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి. ఎందుకంటే నార్మల్గా కొంతమంది ఇంట్లో ప్రసాదం చేసుకుంటారు, ఫ్రూట్స్ పెడతారు కదా, అందుకని మేము ఏంటంటే ఇంకా టెంపుల్కి వెళ్ళాలని చెప్పేసి అవన్నీ అయితే ఏం ప్రిపేర్ చేయలేదు. సో ఇలా పెట్టేసి ఇంకా దీపారాధన కూడా చేసేసుకున్నాను. దీపారాధన చేసేసి అమ్మకు కూడా ఇచ్చేసి నేను కూడా పెట్టేసుకుని దండం పెట్టేసుకున్నాను. ఇలా అయితే చక్కగా నా సాటర్డే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. తర్వాత ఇంకా బయట తులసమ్మ చెట్టు ఉంది కదా, సో తులసమ్మకు కూడా పూజ చేద్దామని చెప్పేసి బయటకు వచ్చి చక్కగా పసుపు, కుంకుమ, పూలు పెట్టేసి అగరబత్తి వెలిగించేసి దండం అయితే పెట్టుకున్నాను. మా అత్తయ్య వాళ్ళకి ఏంటంటే తులసమ్మను పూజ చేయడం అనేది ఉండదు, ఒక్కొక్కరికి ఉంటుంది, ఒక్కొక్కరికి ఉండదు కదా. సో అలా మా అత్తయ్య వాళ్ళకి లేదనమాట. సో పెళ్ళైన కాడ నుంచి నేను కూడా ఎప్పుడు, నేను హైదరాబాద్లో ఉంటాను కాబట్టి నేను కూడా చేయలేదు. అండ్ మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా పూజ చేయము. బట్ మా ఇంటికి ఎప్పుడైనా వస్తే మాత్రం ఖచ్చితంగా తులసమ్మకి అయితే పూజ చేసుకుంటాము. ఇంక ఇక్కడైతే అందరం రెడీ అయిపోయాము, టెంపుల్కి వెళ్దామని చెప్పేసి ఆటో కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. ఇక్కడ చూడండి కశ్వి ఎలా ఆడుకుంటుందో. ఆ కశ్వి డ్రెస్ అయితే వాళ్ళ అమ్మమ్మ తీసుకొచ్చారనమాట. ఎందుకంటే మా నిషికా పాపకు కూడా సేమ్ కలర్ కాంబినేషన్లో డ్రెస్ ఉంది. సో అందుకే ఇంకా వెతికి మా మమ్మీ అదే కాంబినేషన్లో కశ్వీకి కూడా తీసుకొచ్చారు. ఇంకా ఫైనల్గా అదే వేసాము.
ఇంకా ఆటో అయితే వచ్చింది. ఆటోలో ఇక్కడ ఏంటి వెయిట్ చేస్తున్నామని చూస్తున్నారా? ఇక్కడ ఏమైందంటే మా అమ్మమ్మకి మేము చెప్పలేదు టెంపుల్కి వెళ్తున్నామని. సడన్గా మాకు కూడా గుర్తొచ్చింది, ఓకే అమ్మమ్మని కూడా తీసుకెళ్దామని చెప్పేసి ఇంకా అమ్మమ్మకి కాల్ చేస్తే ఓకే నేను రెడీ అయ్యే ఉన్నాను, నేను కూడా వస్తాను అందైతే. మమ్మీ అండ్ కశ్వి వెళ్తున్నారు, నేను వెళ్ళట్లేదు. ఎందుకంటే ఇప్పటికే లేట్ అయిపోయింది టెంపుల్కి వెళ్ళడానికి. మళ్ళీ నేను వెళ్తే కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయన్నమాట. ఎందుకంటే నేను పిల్ల తల్లిని కాబట్టి కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయని చెప్పేసి నేనైతే వెళ్ళలేదు. ఇక్కడ బకెట్స్ కనిపిస్తున్నాయి కదా, సో మంచిర్యాలలో ఏంటంటే సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది, పైన క్వారీ ఉంటుంది. సో క్వారీలో నుంచి గ్రావెల్ స్టోన్స్ అనేవి ఇలా ఈ బకెట్స్లో నుంచి తీసుకెళ్తారనమాట. తీసుకెళ్తే అక్కడ సిమెంట్ ఫ్యాక్టరీకి అయితే ఈ బకెట్స్ ద్వారా అయితే తీసుకెళ్తారు. సో ఇప్పుడైతే అవి నడవట్లేదండి. సో 3 ఇయర్స్ బ్యాక్ అయితే ఇవి అయితే రన్నింగ్లో ఉండే, బట్ ఇప్పుడైతే స్టాప్ అయిపోయిందనమాట. సో అది అమ్మేశారు పైన క్వారీలో, ఇంకా అందుకే అవి స్టాప్ అయిపోయినాయి. ఇంకా మా అమ్మమ్మ అయితే వచ్చింది, ఇంకా రెడీ అయిపోయి ఇంకా వెళ్తున్నాం అనమాట. ఇంకా అమ్మమ్మ అంటున్నారు ముందే చెప్పొచ్చు కదా, నేను తక్కన రెడీ అయ్యేదాన్ని, మంచి చీర కట్టుకునేదాన్ని అని. బాగానే ఉందామమ్మ, ఏం కాదు, ఏం మంచిగానే ఉన్నావు, గుడికే కదా వెళ్ళేది అని చెప్పేసి ఇంకా ఫైనల్గా టెంపుల్కి అయితే వచ్చాము. ఫైనల్గా టెంపుల్కి అయితే వచ్చేసామండి. ఈ టెంపుల్కి నేను వచ్చి 12 to 13 ఇయర్స్ అయింది. సో బిఫోర్ అయితే మేము మాకు కార్తీక మాసం నోములు ఉంటాయి, కేదారేశ్వర నోములు. సో ఆ టైంలో ఏంటంటే మేము గంగా స్నానంకి వెళ్ళి డైరెక్ట్ అక్కడ నుంచి టెంపుల్కి వచ్చి 365 ఒత్తులు అంటారు కదా, ఆ వెలిగించుకొని మేము ఈవినింగ్ పూజ చేసుకునే వాళ్ళం అనమాట. సో ఆ టైంలో వచ్చాము. ఇంకా అప్పటి నుంచి అయితే ఈ టెంపుల్కి రాలేదు. సో ఆఫ్టర్ 13 ఇయర్స్ తర్వాత అయితే నేను ఈ టెంపుల్కి అయితే వచ్చాను ఈరోజు. అసలు ఏమీ మారలేదండి, అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉంది టెంపుల్. నేనైతే షాక్ అయ్యాను, అమ్మతో కూడా అన్నాను ఏంటమ్మా ఏమి రీమాడ్యూల్ కూడా అవ్వలేదు, అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలానే ఉంది అని చెప్పేసి అంటూ ఉన్నాను. ఇంకేంటంటే మాకు ఇక్కడ స్కూల్ కూడా దగ్గరలోనే ఉంటుంది. ఇంకా ఎప్పుడైనా బ్రేక్స్ వచ్చినప్పుడు ఈ టెంపుల్కి వచ్చేవాళ్ళం అనమాట ఫ్రెండ్స్తో కలిసి. చాలా బాగా అనిపించేది అలా వచ్చినప్పుడు. సో ఇంక ఈ టెంపుల్కి రాగానే నాకు ఇప్పుడు అవన్నీ గుర్తొచ్చాయన్నమాట. ఇంక ఇక్కడైతే వచ్చేసి ధ్వజస్తంభానికి అయితే పూజ చేసేసుకుంటున్నాము. దీపం వెలిగించేసి చక్కగా అగరబత్తి వెలిగించేసి, ఇంకా అమ్మమ్మ ఏంటంటే చాలా దేవుడు భక్తురాలన్నమాట. వచ్చినప్పుడల్లా చక్కగా పూజ చేస్తుంది. ఏదైనా మిస్ అయితే డైరెక్ట్ అక్కడే తిట్టేస్తుంది గట్టిగా. సో అందుకే నిదానంగా చెప్తుంది అనమాట. సో ఆమె చెప్పినవన్నీ చెయ్యాలి. సో ఇంక అమ్మమ్మ చెప్తూ ఉంటే నేను చేస్తూ ఉన్నాను. ఇంకా ధ్వజస్తంభం పూజ అయిపోగానే ఇక్కడ ఇంకా ప్రదక్షిణాలు చేసేద్దామని చెప్పేసి అయితే స్టార్ట్ చేసాము. మేమైతే 3 ప్రదక్షిణాలతో అయితే స్టాప్ చేసాము, ఎందుకంటే పాప ఉంది కాబట్టి 11 అయితే చేయలేము. ఇంక ఇక్కడ పూజ చేసేసుకొని వెంకటేశ్వర స్వామికి అయితే దండం పెట్టేసుకున్నాము. సో ఇక్కడ ఏంటంటే వెంకటేశ్వర స్వామి, శివుడు, సరస్వతీదేవి, ఆంజనేయ స్వామి ఉంటారు ఈ టెంపుల్లో. ఇంకా అక్కడ అయిపోగానే ఇక్కడ శివుడి దగ్గరికి అయితే వచ్చేసాము. చక్కగా శివలింగం మీద పాము పడగలు ఉంటాయి కదా, అలా ఉంది, చక్కగా ఉంది. అసలు ఎంత బాగుందంటే ఇంకా కశ్విని అక్కడ తీసుకెళ్ళి మమ్మీ అలా కూర్చోబెట్టారు. బాగా ఏడుస్తుంది అనమాట. ఇంక అప్పుడే నిద్ర లేచింది, ఇంకా చాలా ఏడుస్తుంది. ఇంకా ఫీడింగ్ ఇచ్చేసి ఇంకా మిగతా టెంపుల్స్కి అయితే వెళ్ళాను. ఇక్కడైతే నవగ్రహాలు ఉన్నాయి. ఇటు వచ్చేసి ఏంటంటే ఆంజనేయ స్వామి. ఇంకొకటి అండి, ఆంజనేయ స్వామి టెంపుల్ ఎప్పుడు చూసినా కానీ నాకు నా ఇంటర్లో ఒక ఫ్రెండ్ ఉండేది. ఆ ఫ్రెండ్కి చాలా ఇష్టం అనమాట ఆంజనేయ స్వామి అంటే. ఎప్పుడు వచ్చినా కానీ నాకు తను గుర్తొస్తూ ఉంటుంది. సో దేవుడికి కూడా తను ఎప్పుడు చల్లగా చూడు అని చెప్పేసి దండం పెట్టుకుంటాను. సో చూడండి ఎంత నీట్గా తమలపాకులతో చక్కగా నిండుగా డెకరేషన్ అయి ఉంది. ఇటు వచ్చేసి ఏంటంటే సరస్వతీదేవిది. సో సరస్వతీదేవి చదువుల తల్లి అంటారు కదా, సో ఇంకా అక్కడ కూడా దండం పెట్టేసుకున్నాము. ఇటు వచ్చేసి ఇదేంటి కళ్యాణ మండపం అనమాట. సో ఈ దేవుడి గుళ్ళో కళ్యాణ మండపం కూడా ఉంటుంది. ఇంకా అంతా దర్శనం అయిపోగానే ఇక్కడైతే కొంచెంసేపు కూర్చున్నాము. కూర్చున్న తర్వాత ఇంకా అమ్మమ్మ చెప్తుందనమాట అప్పట్లో ఏమేమి చేసామో అవన్నీ ఇలా వచ్చి చక్కగా కింద కూర్చొని 365 ఒత్తులు వెలిగించే వాళ్ళము, చాలా బాగుండేది అని చెప్పేసి పక్కన వాళ్ళతో మాట్లాడుతూ ఉందన్నమాట. ఇంకా బ్యాక్ సైడ్ అయితే గోశాల ఉంది అని చెప్పేసి ఇంకా మేమైతే వెళ్ళాము. చాలా బాగున్నాడు కృష్ణుడు, క్యూట్గా ఎంత బాగున్నాడో చూడండి మీరు కూడా. ఇక్కడైతే ఒక చిన్న క్లిప్ తీసుకుందామని అయితే ఇక్కడికి వచ్చేసాము. ఫోటో దిగుదాము అనుకుంటే కశ్వి అయితే నిద్రపోతుంది, ఎలాగోలా లేపి అయితే ఫొటోస్ తీసుకున్నాను. ఇంకా కృష్ణుడి దగ్గర ఒక పువ్వు తీసుకొని నా జెల్లో అయితే పెట్టుకున్నాను. చాలా అంటే చాలా క్యూట్గా ఉన్నాడు కదా కృష్ణుడు. ఇంకా ఏంటంటే మేము టెంపుల్కి కొంచెం లేట్గా వచ్చాం కాబట్టి 12కి హారతి ఇస్తారు కదా, సో ఇంకా మేము వచ్చే టైంకి అది కూడా మంచిగా కలిసి వచ్చింది. మళ్ళీ మేము బ్యాక్ వచ్చి వెంకటేశ్వర స్వామి దగ్గర అయితే
నిల్చున్నామన్నమాట. హారతి ఇస్తున్నారని చెప్పేసి. హారతి ఇచ్చిన తర్వాత వెయిట్ చేయండి ప్రసాదం ఇస్తాము అని అంటే వెయిట్ చేసాము. ఇంకా ఫైనల్గా ప్రసాదం చక్కెర పొంగలి విత్ బనానా చాలా అంటే చాలా బాగుంది. ఇంకా మేమైతే ఇంటికి వచ్చేసామండి. ఇంటికి వచ్చి చెప్పాను కదా మేము కుక్కర్లో ఉడికించుకొని వెళ్ళామని. ఇదైతే తాలింపు వేయలేదు వెళ్ళేటప్పుడు, సో వచ్చినాక వేద్దాంలే అని చెప్పేసి ఇప్పుడు ప్రజెంట్ దీంట్లోకి అయితే ఉప్పు వేసి కొంచెం అయితే ఇలా కలిపేసుకోవాలి. సో చూసారు కదా ఎంత బాగా ఉడికిపోయిందో. తోటకూర కూడా మనకు పచ్చి వాసన కూడా ఏం లేదనమాట. ఇంకా దీన్ని అయితే తాలింపు వేసుకుంటాము. సో తాలింపుకి తెలిసిందే కదా, ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, ఎండుమిర్చి, పోపు దినుసులు వేసుకొని కొంచెం వేగిన తర్వాత మనం కుక్కర్లో పెట్టుకున్న తోటకూర టమాటా కూడా వేసేసుకుంటే మనకి కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో తోటకూర టమాటా పులుసు కర్రీ చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ట్రై చేయండి. ఎక్కువ నేను ఫ్రైతోనే తిన్నాను, బట్ ఇప్పుడైతే పులుసు తింటున్నా. చాలా అంటే చాలా బాగా కుదిరింది. ఇంక ఇక్కడ నేను మా తాతయ్య అయితే మా లంచ్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఇంకా ఇక్కడైతే మా అమ్మమ్మ వడియాలు ఇచ్చారు. సో వాటితో అయితే నా లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీకు కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.